ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, సీనియర్ సిటిజన్స్ కార్డు గురించి మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. మరి వాళ్ళకి కార్డులు జారీ చేసే విషయంలో చాలా జాప్యం జరుగుతుంది, లేట్ అవుతుంది, అందట్లేదు కొంతమందికి. వాళ్ళ యొక్క బెనిఫిట్స్ కూడా వాళ్ళు చేకూర్చుకోలేకపోతున్నారని చెప్పి ఒక న్యూస్ అయితే నడుస్తుంది. ఒకసారి దాని గురించి ఏం ఎందుకు లేట్ అవుతుంది అంటారు? అంటే ఈ సీనియర్ సిటిజన్ కార్డు అనేవి ప్రభుత్వం దీన్ని ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన తర్వాత మున్సిపాలిటీలు, అంటే ఎక్కడైతే మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయో మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా దీన్ని జారీ చేసే విధానం పెట్టారు. అలాగే మున్సిపాలిటీ లేని చోట, గ్రామాలు మాత్రం ఉండే చోట, లేదా గ్రామ పంచాయతీలు ఇలాగ ఉన్న ఏరియా లోపల, అక్కడ మండల ఆఫీస్ లోపల, గ్రామ పంచాయతీలో కానీ మండల ఆఫీస్లో కానీ దొరికేటువంటి ఏర్పాటు చేశారు. మీ సేవ ద్వారా కూడా అప్లై చేసుకుంటే ఇచ్చేటువంటి ఏర్పాటు చేశారు. కానీ ఏది ఇవ్వాలన్నా అది రికార్డు ఎక్కడో ఉండి ఆ రికార్డు దగ్గరికి ఇది వెళ్ళి రికార్డు నుంచి రావాలి. అంటే అది వెరిఫై చేసుకోవాలి కదా, వాళ్ళకి ఆ వయసు ఉందా లేదా అనేటువంటి వెరిఫై చేసుకోవాలి. అలాంటి ఒక యంత్రాంగాన్ని ఇంకా చాలా పటిష్టంగా తయారు చేయలేదు మన వాళ్ళు. అంటే పర్సనల్గా వెళ్ళి ఆ మండల ఆఫీస్లో వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు ఏదో రికార్డులు పరిశీలించి ఆ రికార్డుల ప్రకారం ఉందని రాసేస్తే అప్పుడు వాళ్ళకి కార్డు జారీ చేయడానికి మీ సేవకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ సేవ వాళ్ళు అక్కడ నుంచి ఏదో కొంత ఛార్జ్ చేసేసి ఆ ఛార్జ్ ప్రకారం వాళ్ళకి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఇది విపరీతంగా జాప్యం జరుగుతుంది. కారణం ఏంటంటే ప్రభుత్వం దీని మీద పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడం. రెండోది ఏంటంటే వీళ్ళకి ఆ రకమైన రికార్డులన్నీ కూడా అందుబాటులో ఉండకపోవడం. ఉన్నా కూడా దీని తర్వాత చూద్దాంలే, దీనివల్ల మనకేం పెద్ద లాభం లేదు కదా, వేరే వాటిలో మనకు లాభాలు విపరీతంగా ఉండే దాంట్లో వెళ్దామని కొంతమంది ఎంప్లాయీస్ అశ్రద్ధ చేయడం, ఇలాంటి అనేక కారణాల చేత వాళ్ళకి సకాలం లోపల ఈ సీనియర్ సిటిజన్ కార్డు అనేది దొరకలేదు. సీనియర్ సిటిజన్ కార్డు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి దానికోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. సీనియర్ సిటిజన్ కార్డు వల్ల ఉపయోగాలు ఏమిటంటే, మొట్టమొదటి చెప్పేటువంటిది, ఫస్ట్ అతని డేట్ ఆఫ్ బర్త్ ధృవీకరణకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే ఆధార్ కార్డులో ఉన్నప్పటికీ ఆధార్ కార్డు కాకుండా సీనియర్ సిటిజన్ కార్డు ఇంకా అథాంటికేట్గా ఉంటుందనేది ఒక ఆలోచన. రెండోది, ఇప్పుడు గవర్నమెంట్ పథకాల్లో ఎక్కడైనా సీనియర్ సిటిజన్స్కి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కడైతే ఉంటాయో అలాంటి పథకాల్లో దీన్ని ఉపయోగించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ పొందే అవకాశాలు ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్లో 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి కొన్ని ప్రయోజనాలు, 70 దాటితే ఇంకొన్ని ప్రయోజనాలు, 80 దాటితే ఇంకొన్ని ప్రయోజనాలు, ఇలాగా రకరకాలుగా వాళ్ళ యొక్క ఏజ్ను బట్టి ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత వాళ్ళు పోస్ట్ ఆఫీసులో డబ్బు దాచుకుంటే దానికి ఎక్కువ డబ్బు వచ్చేట అవకాశాలు, వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే 60 వాళ్ళకైతే ఒకటి, 70 వాళ్ళకైతే 80 వాళ్ళకైతే ఒకటి, ఇలాగ రకరకాలుగా 3 స్లాబ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి అలాంటి లాభాలు కూడా వచ్చే అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, వీళ్ళకి ఆయుష్మాన్ భవ సంబంధించినటువంటి దాంట్లో 5 లక్షల వరకు వీళ్ళకి ఆరోగ్యం దొరికే అవకాశం ఉంది. 60 నుంచి 70 ఏళ్ల వయసు వాళ్ళకైతేనేమో వాళ్ళు బిలో పావర్టీ లైన్లో ఉండే వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి పావర్టీతో సంబంధం లేకుండా ఎవరికైనా సరే దొరికేటువంటి పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే వాడి దగ్గర డబ్బున్నా డబ్బు లేకపోయినా, వాడు ఏ కులానికి సంబంధించిన వాడినా, ఏ మతస్థు అయినా, ఎవరైనా సరే 70 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 లక్షల రూపాయల బీమా, అంటే వాళ్ళకి ఆరోగ్య బీమా ఉచితంగా దొరికే అవకాశాన్ని ఆయుష్మాన్ భవలో కలిగజేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే వాళ్ళు స్ట్రైట్గా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ కార్డు చూపించి, ఆయుష్మాన్ భవ కార్డు చూపించేసి వాళ్ళు చేసుకొని రావచ్చు. ఈ ఆయుష్మాన్ సభకి ఒక సపరేట్గా కార్డు, ఒక సపరేట్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. అక్కడ కూడా ఇదే సమస్య వచ్చింది. అక్కడ కూడా ఏమిటంటే, దాన్ని మొత్తం వివరాలని దాంట్లో పెట్టిన తర్వాత ఆయుష్మాన్ భవని యాప్ ఓపెన్ చేసి దాంట్లో అడిగిన వివరాలని ఇచ్చేసేసి దాన్ని ప్రింట్కి ఇచ్చేటప్పుడు అది ప్రింట్ రావడం లేదు. అక్కడ కూడా నెగ్లిజెన్సీ కనబడుతోంది. అంటే వాళ్ళు అడిగిన వివరాలని పెడుతున్నారు, ఆధార్ కార్డు ఇలాంటివన్నీ కూడా దాంట్లో చూపిస్తున్నారు. అక్కడ కూడా సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే తొందరగా అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది ఒకదానికొకటి అనుబంధంగానే ఉన్న పరిస్థితి. సీనియర్ సిటిజన్ కార్డు వల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే 25% బస్ ఛార్జీ లోపల తగ్గించిస్తారు. అంటే 100 రూపాయల బస్ టికెట్ ఉంటే 25 రూపాయలు తగ్గి 75 రూపాయలకి వస్తుంది. సో అక్కడ సీనియర్ సిటిజన్ కార్డు చూపిస్తే ఇమీడియట్గా వాళ్ళకి పాసిబిలిటీ అవకాశం ఇస్తున్నారు. అంటే వేరే ఇతర కార్డుల మీద కూడా చేస్తున్నారు, కానీ కొన్ని రోజులు అయిన తర్వాత ఇతర కార్డులన్నీ మానేసి ఒక సీనియర్ సిటిజన్ కార్డు ఉండాలని చెప్పినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అది ఉంటే ఇంకా సులువుగా అయ్యే అవకాశం ఉంది. అలాగే ఓటరు నమోదు ప్రక్రియలో కానీ మిగతా చోట్ల కూడా ఉపయోగపడుతుంది. ప్రభుత్వ పథకాలు ఏ వచ్చినా అన్ని పథకాల్లో కూడా సీనియర్ సిటిజన్ కార్డు యొక్క ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సీనియర్ సిటిజన్ కార్డు కోసం చాలామంది అప్లై చేస్తున్నారు. చాలామంది ఇన్ టైంలో పొందలేకపోతున్నారు. పొందలేకపోవడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే, ఎంప్లాయీస్లో ఉండే అలసత్వం అనేది చాలా ఉంది.
రికార్డ్స్ అన్నిటి కూడా సకాలం లోపల పూర్తి చేయకపోవడం, రికార్డ్స్ వెరిఫికేషన్ సక్రమంగా చేయకపోవడం, దీని మీద ధ్యాస పెట్టకపోవడం, సీనియర్ సిటిజనే కదా ఏముందిలే అతనికి ఇవ్వకపోతే పెద్దగా కొంపలు మునిగేది ఏముందని భావిస్తున్నారు. కానీ ప్రభుత్వాలు ఆలోచించాల్సింది, ముఖ్యంగా పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే 15% వరకు వాళ్ళ మొత్తం సీనియర్ సిటిజన్స్ యొక్క సంఖ్య ఉంది. 67 వాళ్ళు దాటిన వాళ్ళ సంఖ్య భారతదేశంలో 15% వరకు వాళ్ళ యొక్క సంఖ్య ఉంది. వీళ్ళు 100%కు 100% ఓటేస్తున్నారు. అదే 50 ఏళ్ల లోపల ఉండేటువంటి వాళ్ళు ఓటేసే ప్రక్రియ చూస్తే 50%, 45%, 35% కూడా మీకు కనబడుతుంటుంది. ఓటింగ్ శాతం కొన్ని చోట్ల 35% ఉంది. అంటే 100కి 35 మంది కూడా ఓటు వేయడం లేదు. కానీ 50-60 ఏళ్ళు దాటిన వాళ్ళు 100కి 100% ఎవరైనా కదలలేకపోతే కూడా వాడు మంచం మీద ఉన్నా కూడా మంచంతో సహా వాడిని పట్టుకొచ్చి అక్కడికి వీల్ చైర్లో అయినా కూర్చోబెట్టి తీసుకొచ్చి ఓటేసి తీసుకెళ్తున్నారు. కాబట్టి వీళ్ళ ఓట్లు 100% పడతాయి. ఎవరికైతే సీనియర్ సిటిజన్ ఓట్లు పడతాయో అత్యధికంగా వాళ్ళు గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రజాప్రతినిధుల గెలుపు ఓటముల్లో ప్రత్యక్షమైన పాత్ర వహిస్తున్న వాళ్ళు, బహుముఖంగా ఉన్నవాళ్ళు సీనియర్ సిటిజన్స్. ఈ దేశ పురోగతిలో ముఖ్యంగా వాళ్ళు పాలుపంచుకున్న వాళ్ళు వేసినటువంటి ప్రాజెక్టులే ఇవాళ మనం అనుభవిస్తున్నాం. వాళ్ళు కట్టిన ఇంట్లో మనం ఉంటున్నాం. వాళ్ళు కనిపెట్టినట్టు వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ప్రాపర్టీస్ ద్వారా మనం పెరిగాం. కాబట్టి పెద్దవాళ్ళని మనం మర్చిపోవడం అనేది, మన ఇంట్లో పిల్లలు, మన తల్లిదండ్రులు కూడా పిల్లలు మర్చిపోకూడదు, తల్లిదండ్రులని. అలాగే పాలకులు కూడా మర్చిపోకూడదు. ముఖ్యంగా ఎంప్లాయీస్ కూడా తమ తల్లిని దృష్టిలో పెట్టుకొని, తమ తాతలను దృష్టిలో పెట్టుకొని, తమ పెద్దవాళ్ళలాగానే వేరే వాళ్ళు బాధపడకుండా ఉండాలి. వాళ్ళకు మనం ఇవ్వాలి, సేవ చేయాలి. పెద్దవాళ్ళకు సేవ చేస్తే అది మనకు భగవంతుడు ఒక వరలాగా మనకు కూడా మన పిల్లలకు కూడా మేలు చేస్తారనే ఒక దృక్పథాన్ని అలవర్చుకొని ఆ వైపున పెద్దలకు మనం సేవ చేసేందుకు సిద్ధపడాలి తప్ప వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలనేది భావన.